దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఏ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, విజ్ఞానాభిలాషులారా, మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరచుకుంటూ ఉన్నా. ఈరోజు 216వ ఎపిసోడ్కి వచ్చాం. 216 ఎపిసోడ్కి వచ్చాం. సబ్జెక్ట్ అయితే నా దర్శనాల్లో ఇంపార్టెంట్ దర్శనం, ఇతర జనులను బాగా దేవుడు ప్రేమిస్తున్నాడు అన్న ఒక దర్శనం తీసుకుని మరి గత 45 ఎపిసోడ్స్ చెప్పాను. ఇది నా 46వ ఎపిసోడ్ లాగా ఉంది. కాబట్టి ఇన్ని ఎపిసోడ్స్ దీంట్లో నడిచినాయి. దీంట్లో ఏంటంటే బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి నుంచి కూడా ప్రతి అక్షరం చూసి ఇతర జనుల మీద దేవుడు ఎంత ప్రేమ ఉంది అనే విషయాలన్నిటినీ అనేక వాక్యాల ద్వారా మేము ముందుకు తీసుకొస్తూ ఉన్నాం. పాత నిబంధన అయిపోయింది. కొత్త నిబంధనలో మరి మత్తయి సువార్త, తర్వాత మార్కు సువార్త, తర్వాత లూకా సువార్త, ఆ తర్వాత యోహాను సువార్త అన్నీ అయిపోయిన తర్వాత అపోస్తల కార్యంలోకి వచ్చి అపోస్తల కార్యంలో ఒకటి చెప్పాను కిందసారి. అదేంటి అంటే ఫిలిప్పు అనే ఆయన ద్వారా ఇథియోపియా రాణి దగ్గర ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి ఒక అధికారికి ఫిలిప్పు ద్వారా ఆయన వెళుతుండగా, దేవాలయానికి వచ్చి వెళుతుండగా దారిలో వెళ్ళి నువ్వు అతనికి స్వార్థ ప్రకటించాయని దేవుడు ఆత్మ చేత ఆయనకి బోధింపబడి ఆయన వెళ్ళి స్వార్థ బోధించి ఆయనకి బాప్తిజం కూడా ఇచ్చేయటం జరిగింది. అక్కడ వరకు చెప్పుకున్నాం. దేవుడు ఈ స్వార్థని ప్రత్యక్షంగా చూస్తూ ఆయన పర్యవేక్షిస్తున్నాడు. మన స్వార్థ ప్రకటిస్తున్నది కరెక్ట్గా చేస్తున్నావా లేదా, మన ప్రవర్తన బాగుంటుందా లేదా. ఎవరైనా ఇతర జనులు మనల్ని చూచి ఇక ఈయనేమి దేవుడండి, వీళ్ళందరూ యేసు ప్రభువుని అంగీకరించిన వాళ్ళంతా తప్పుగా ప్రవర్తిస్తున్నారు అనుకుని వాళ్ళు ప్రభు మార్గంలో రాకుండా వెళ్ళిపోతారేమో అని చెప్పి ముందుగానే వాళ్ళని కోప్పడ్డాడు ప్రభువారు. నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం అనబడి అని నేను రాయించాను, మీరు గ్రహించలేదా, మీ ఇష్టం వచ్చినట్టుగా క్రమం తప్పి ఎట్లా ఉంటారు అని చెప్పి గద్దిస్తాడు ఆయన ఉండగా వాళ్ళని. కాబట్టి మన ప్రవర్తన ఎప్పటికప్పుడు ఆయన చూస్తూ ఉంటాడు. ఆయన ఈ సువార్తని మనతో ప్రకటింపచేస్తూ ఆయన ఆత్మను మన మీద ఉంచి నడిపింపు ఇస్తూ ఉన్నాడు. ఇకపోతే అపోస్తల కార్యం 9వ అధ్యాయం 15-16 వచనాలు చదువుకుని ఆ తర్వాత దాన్ని వివరిస్తా. మ్యాటర్ అంతా అసలు ఏంటి, 9వ అధ్యాయంలో ఏముంది అపోస్తల కార్యంలో, ఆ 2 వచనాలు అయితే చదువుకున్న తర్వాత మీకు మ్యాటర్ వివరిస్తాను. తర్వాత 9వ అధ్యాయం 15-16 వచనాలు చదువుతున్నా. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను. అయ్యి 2 వచనాలు. మ్యాటర్ అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ ఊరికే 2 వచనాలతోటి మీకు అర్థం అవ్వదు కాబట్టి మ్యాటర్ అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది పౌలు గారి గురించి చరిత్ర అండి. మీ అందరికి కూడా తెలుసు. పౌలు గారి పేరు సౌలు. ముందు ఆయన ఒక యూదుడు, ఆ యోధా మతంలో ప్రవిష్టుడు. ఆయన మతం ఆయనదే తప్ప యేసుక్రీస్తు ఎవరో ఆయనకి పెద్దగా తెలియదు, ఆయన పట్టించుకోడు. ఆయన ఉన్న రోజుల్లో యేసు ప్రభు వారు కూడా సంచరిస్తూ ఉన్నారు, కానీ ఈయన అసలు ఏం పెద్దగా పట్టించుకోడు దాని గురించి. మనం యోధా మత ప్రవిష్టులం అని చెప్పేసి ఆ యోధా మతంలో ఉన్నటువంటి పరిసయ్యులలో ఈయన ఒకడు. ఆయన మతం అయింది, ఈయన మతం ఆయనది అయిపోయింది. యేసు ప్రభు వారు శిలుయాగం చేశారు, వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఈ క్రైస్తవులందరికీ ఆజ్ఞించేశాడుగా దేవుడు. ఏమనిచ్చాడు ఆయన శిష్యులందరికీ కూడా, మీరెళ్ళి సమస్త జనులకి సువార్త ప్రకటించండి. ఇదిగో దేవుడు గొప్ప త్యాగం చేసేసాడు, ఆ త్యాగము మీ అందరికి కూడా వర్తిస్తుంది. మీరు అంగీకరిస్తే మీకు వర్తించిపోతుంది, మీరందరూ నరకం తప్పించుకుని పరలోకానికి వెళ్ళిపోతారని సువార్త ప్రకటించండి అంటే వాళ్ళకి చేతనైనంత ప్రకటిస్తూ ఉన్నారు. ఎవరు చూచినంత శిష్యులంతా ప్రకటిస్తూ ఉన్నారు. ఆ రోజుల్లో ఇది చూశాడు ఈయన నిష్ఠాగరిటైన యోధామత ప్రవిష్టుడు కాబట్టి. ఎవరు ఈ సౌలు అనే ఆయన బాగా చదువుకున్న ఆయన, బాగా చదువుకున్నటువంటి పండితుడు కూడా ఆయన ఈ యొక్క క్రైస్తవ మతం ఏంటో రోజు రోజుకి విస్తరించిపోవటం చూస్తే ఆశ్చర్యంగా ఉంది ఆయనకి.
ఎక్కడ శిష్యులు బోధించినా కూడా ఆత్మచేత సంధింపబడి బోధన జరుగుతూ ఉంటుంది కదా. పేతురు గారు ఒక్కరోజు ప్రసంగం చేస్తే 3,000 మంది ఒక్కరోజు యేసుప్రభువుని అంగీకరించేశారు. యేసుప్రభు గారు శిలియాగం అయిపోయిన తర్వాత యేసుప్రభు శిష్యుడైనటువంటి ఒక ఆయనకి పెద్దగా చదువు కూడా లేదు, ఆయన ప్రసంగం చేస్తే 3,000 మంది వచ్చేసారు. అట్లా వందలు వేల మంది ప్రభువు అంగీకరిస్తూ ఉన్నారు. ఆయనకి ఆశ్చర్యంగా ఉంది. సౌలు అన్నాను, ఏంటి ఈ క్రైస్తవులు ఎలా విస్తరించిపోతా ఉన్నారు అని చెప్పేసి అనుకుని ఆయన అక్కడ ఉన్నటువంటి ఆ యోధా పెద్దల దగ్గరికి వెళ్ళిపోయి, మరి నేను ఒక రూట్లో వెళ్తున్నాను, దమస్కు వెళ్ళే రూట్లో వెళ్తున్నాను, ఆ దారిలో నాకు కనపడినటువంటి క్రైస్తవులందరినీ కూడా పట్టుకొచ్చేయమంటారా, క్రైస్తవ మతం వ్యాప్తిలోకి వెళ్ళిన వాళ్ళని అని చెప్పేసి వాళ్ళని హింసించమంటారా అని చెప్పి, ఎస్ యోధా మతం మందంతా ఇప్పుడేంటి ప్రతివాడు కూడా నిన్నటిదాకా యూదుడుగా ఉండి ఇవాళ క్రైస్తవుడు అయిపోతాడా, వాళ్ళ శిష్యులు చెప్పినంత మాత్రాన నువ్వు వాళ్ళందరూ శిక్షించవచ్చు అని అధికార పత్రం కూడా తీసేసుకుని వెళ్తా ఉన్నాడు ఎవరు, సౌలు గారు. గుర్రం మీద మరి ఇతరుల వాళ్ళకి సహచరణ వేసుకుని వెళ్ళిపోతున్నాడు. క్రైస్తవులు ఎక్కడెక్కడ పెడితే వాళ్ళని శిక్షించాలి అనే ఉద్దేశంతో, దండించాలి, బెదిరించాలి అనే ఉద్దేశంతో అప్పుడు దేవుడు ఆయన దర్శిస్తాడు. ఆయన కాంతి దేవుడి యొక్క కాంతి చూసే కళ్ళు పోయినాయి, కళ్ళు కనపట్ల కింద పడిపోయాడు. దేవుడు యొక్క ఆ ప్రభావంతో గుర్రం నుంచి కింద పడిపోయి కళ్ళు కనపడుకోకుండా, అయ్యో ఏంటి ఎవరు నాకు ఇట్లా చేసింది, ఏంటి ఇలా అయిపోయింది అని అంటే, అప్పుడు చెప్పాడు దేవుడు, స్వరం వినిపించాడు, సౌలా సౌలా నువ్వెవరు అంటాడు ఆయన. ఎవరు, ఈ ప్రభావం ఎట్లా వచ్చేసింది, ఈ వెలుగేంటి, దీంతో నేను పడిపోవటం ఏంటి, అసలు నువ్వెవరు అని అన్నాడు. అనగానే సౌలా సౌలా నువ్వు హింసిస్తున్నటువంటి యేసును నేనయ్యా అన్నాడు. నేను నువ్వు హింసిస్తున్న యేసునంటే నువ్వు హింసిస్తున్న క్రైస్తవుల బిడ్డలను హింసిస్తావంటే దేవుడు నన్ను హింసించినట్టే కదా, నా బిడ్డలను హింసిస్తున్నారు అంటే నన్ను హింసించు కాబట్టి నువ్వు హింసిస్తున్నటువంటి ఆ యొక్క యేసు ప్రభువును నేనబ్బాయి అన్నాడు. అప్పుడు అయ్యో ఎంత ప్రభావం, ఎంత మహిమ, ఎంత గొప్ప దేవుడు మాకు తెలియదయ్యా, ఏదో యేసు ప్రభు అని మా వాళ్ళు చెప్పగానే, మీ శిష్యులు చెప్పగానే అందరూ యేసు ప్రభు అంటున్నారని చెప్పి మాకేదో మా మతానికి నష్టం కలిగిపోతుందని చెప్పి మేము ఆలోచిస్తున్నామా అయ్యా, మరి నేను ఏం చేయాలయ్యా అంటే, నువ్వు చేయాల్సిన పని చాలా ఉందబ్బాయి, చాలా ఉంది నువ్వు చేయాల్సిన పని, నువ్వు నా స్వార్థ ప్రకటించవలసి ఉంది అని చెప్తాడు. చెప్పి అట్లా కళ్ళు కనపట్ల ఆయన పక్కనున్న వాళ్ళు చేయి పట్టుకుని తీసుకెళ్ళి ఒక చోటకి తీసుకెళ్లారు. అప్పుడు దేవుడు చెప్తాడు, అననీయ అనేటువంటి ఆ పట్టణం, దమస్కు పట్టణంలో ఆ అననీయ అనేటువంటి ఆయన భక్తుడు చెప్తాడు, ఇదిగో సౌలు అనేటువంటి ఒక ఆయన్ని నేను దర్శించా, ఆయన కళ్ళు పోయినాయి, ఆయన ఫలానా చోట ఉన్నాడు, నువ్వు వెళ్ళి ఆయనకి నా గురించి చెప్పు వివరంగా అన్నాడు. అయ్యో ఆయనకా, సౌలా, ఆయన మమ్మల్ని అందరినీ హింసిస్తున్నాడండి, రోజు మమ్మల్ని అందరూ ఎవరు యేసు ప్రభు వార్తలోకి వెళ్ళిన వాళ్ళు అని చెప్పి మమ్మల్ని హింసిస్తున్నాడండి అని అంటే, అది కాదయ్యా, మారిపోయింది, నిన్నటిదాకా అది వాస్తవమే, కానీ ఈరోజు అతనికి జ్ఞానోదయం కలిగింది, నువ్వు వెళ్ళి అతనికి నా గురించి చెప్పు అని చెప్పి పిలుపుతాడు. అతనికి ప్రార్థన చెయ్యి, అతని నెత్తిమీద చేతులు వచ్చి నువ్వు ప్రార్థన చెయ్యి, ఆయన కళ్ళు వస్తాయి, అప్పుడు నుంచి ఆయన సువార్త ప్రకటిస్తాడని చెప్తాడు. ఇప్పుడు ఆ చెప్పిన సందర్భంలో ఉన్న వాక్యమే ఇది. ఏం వాక్యం ఇది, ఏమన్నాడు, ఆ యొక్క వచనాలు 15, 16 ఆ వచనం యొక్క వెనక ముందు చెప్పారు. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇజ్రాయేలుల ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధమే. అననీయతో ముందు నేను వెళ్ళనండి, ఆయన మమ్మల్ని కొడుతున్నాడు, తిడుతున్నాడు, ఆయన మేమంటే గిట్టదు ఆయనకి అంటే, అప్పుడు ఈయన చెప్పాడనమాట, నేను చెప్తున్నాను, నువ్వు వెళ్ళయ్యా, ఆయన ఇతర జనుల ఎదుట, రాజుల ఎదుట, ఇజ్రాయేల్ ఎదుట నా నామమును భరించడానికి నేను ఏర్పరచుకున్న సాధనం అబ్బాయి, అది చెప్తున్నా. ఇప్పుడు దేవుడు ఎవరిని ఏ పని నిమిత్తం ఏర్పరచుకుంటాడో ఆ పని నిమిత్తం చెప్తాడు. అందుకనే అందరిది ఒకే రకమైన పరిచర్య ఉండదు. అందరికీ ఆయన ఏం పని చేయమంటే అది చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పరిచర్య. కాబట్టి ఆయన మేధావి, కాబట్టి ఆయన మేధా సంపత్తి అంతా ఉపయోగించి గొప్ప గొప్ప మేధావులు, రాజులు, పండితులు అనుకున్న వాళ్ళందరి ముందు నిలబడి నా గురించి చెప్పాలి ఆయన. దానికి నేను ఏర్పరచుకున్న సాధనం ఆయన.
నువ్వు వెళ్ళవయ్యా, నేను చెప్పినట్టుగా వెళ్ళి ఆయనకి ప్రార్థన చేయని కళ్ళు వస్తాయి అని చెప్తాడు. దీన్ని బట్టి సువార్త ప్రకటిస్తున్నది మనుషులా, దేవుడా? మనుషులు కాదు, సువార్త ప్రకటిస్తున్నది దేవుడే. సౌలు గారిని ఏర్పరిచింది ఎవరు? సౌలు గారిని ఏర్పరిచింది దేవుడు. ఆయన తర్వాత ఏర్పరచుకున్న తర్వాత పౌలు అయ్యాడు. ఆయన ఏర్పరచుకోవటమే కాక ఆయనకి దర్శనంలో ఆ వెలుగు చూసింది దేవుడు. అలాగే ఆయనకి ఇలా ప్రకటించవయ్యా అని చెప్పింది దేవుడు. కాబట్టి సువార్త ప్రకటన అనేది మనం మనుషులుగా ఇప్పుడు అననీయ ఏమన్నాడు, ఆయన దగ్గరికి మేము ఎట్లా వెళ్తామంటే, నువ్వు వెళ్ళవయ్యా బాబు, మీ అందరికంటే ఎక్కువ పని ఆయన చేయవలసి ఉన్నాడు. ఇప్పుడు అంటాడు ఆయన అనే మాటలో చూడండి, ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలడో నేను ఇతనికి చూపుదునా అతను చెప్పారు. అదేంటి సువార్త ప్రకటించడం అంటే ఈజీ కాదు. ఇప్పుడు సౌలు అన్న ఆయన్ని నేను పౌలుగా మార్చి సువార్త ప్రకటించవన్నా అంటే ఇదివరకు లాగానే గుర్రం మీద పెద్ద అధికారం తెలిపోతాడు అనుకున్నా, అట్లా ఏం కాదు. ఎన్నో శ్రమలు, ఎన్నో తిట్లు, ఎన్నో దోషణలు, ఎంతో హింస, ఎన్నో దెబ్బలు ఆయన తినవలసి ఉంది అన్నాడు. అదేంటి మహారాజులాగా బతికాడు ఒకప్పుడు. ఎప్పుడు యోధామత ప్రవిష్టుడుగా ఉన్న రోజుల్లో. దేవుడు బిడ్డ అయిన తర్వాత ఏమంటున్నాడు, అతడు నా నామం కొరకు ఇన్ని పాటలు పడాలి, ఇన్ని శిక్షలు, ఇన్ని తిప్పలు పడాలి అంటున్నాడు. అంటే యేసు ప్రభు వారు ఇతర జనుల కొరకు తన బిడ్డల్ని కష్టపెడుతున్నాడా లేడా? తన బిడ్డగా ఏర్పరచుకున్నాడని సౌలు గారిని. అయ్యా నేనే దేవుణ్ణి అని బయలుపరుచుకున్నాడు. నన్ను ఈయన పంపించాడు, ప్రార్థన చేయించాడు, కళ్ళు వచ్చినాయి, అక్కడితో వదిలేసేయాలిగా. వదిలేయకుండా ఏమంటున్నాడు, నువ్వు నా పని చేయాలయ్యా, ఆ పనిని సామాన్యమైన పని కాదు, నువ్వు మహామహుల దగ్గర రాజులు ఎదుట నిలబడవలసి ఉంటుంది, నిన్ను ఎన్నో శ్రమలు పెడతారబ్బాయ్ అన్నాడు. అదేంటి అని అంటే, ఇది త్యాగం కాదా? ఇతర జనుల కొరకు సౌలు జీవితాన్ని దేవుడు త్యాగం చేయించాడా లేదా? ఆయన ఏర్పరచుకున్నాడు, అక్కడికి వదిలేశాడా? వదిలేయలే. కానీ తన బిడ్డగా ఏర్పరచుకున్న తర్వాత అనేక మందిని ఇలా శ్రమల గుండా నడిపించాడు. మీకు ఇదివరకు చెప్పిన బిడ్డలందరూ కూడా ఇతర జనుల నుంచి వచ్చిన వాళ్ళే. వాళ్ళంతా కూడా ఆయన ఎవరు, డాక్టర్ శ్రీనివాస భట్టాచార్య అన్న ఆయన బ్రాహ్మణ పండితుడు, ఇతర జనుల నుంచి లాక్కొచ్చుకున్నాడు. అలాగే ఎజ్రాయన వాళ్ళు నిష్ఠాగరిష్టంగా హిందూ మత ప్రవిష్టులుగా ఉన్నటువంటి వాళ్ళు. అలాగే పండిట్ ధర్మప్రకాష్ శర్మ ఒక బ్రాహ్మణ పండితుడు, బ్రాహ్మణ పూజారి యొక్క కొడుకు. ఇట్లాగే ఇంకొక ఆయన సుభాష్ చంద్రబోస్ జాయింట్ కలెక్టర్ గారు, ఆయన కూడా క్రైస్తవుడు కాదు. కాబట్టి ఆయన కూడా ఇతర జనాల్లోంచి ఇటువంటి జనాన్ని ఏర్పరచుకున్న తర్వాత వాళ్ళకి ఏమన్నా సుఖం దొరికిందా? ఎన్ని కష్టాలు గుండా నడిపించాడు. అందుకే అందరికీ కాదు, అది ఎవరిని ఏర్పరచుకుంటాడు. ఎంతోమంది ఉన్నారు అన్ని జనులు, అందరికీ ఆ పనులు అప్పచెప్పుడు ఆయనకి నచ్చిన తర్వాత ఎవరితో ఏ పని చేయించారు వీళ్ళందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన పని అప్పచెప్పటం జరిగింది. అట్లాగే ఇప్పుడు ఆ రోజుల్లో మరి వీళ్ళంతా పేతురుగారు యొక్క సువార్త ప్రకటిస్తే 3,000 మంది ఒక్కరోజు చేరారన్న. ఆ 3,000 మందికి ఏమైనా దేవుడు పనులు అప్పచెప్పాడా? అప్పచెప్పలా. ఎవరిని ఎప్పుడు ఏర్పరచుకుని ఏ పని అప్పచెప్పాలో వాళ్ళకి అప్పచెప్తాడు. అంతేకాని క్రైస్తవులు అయిన వాళ్ళందరికీ కూడా దేవుడు పనులు అప్పచెప్తాడని కాదు. ఎవరు అవసరం అవుతారో వాళ్ళకి ఇప్పుడు నేనున్నా, నన్ను ఏర్పరచుకున్న నాకు పెద్ద పని అప్పచెప్పారు. ఇతరులందరూ అంటారు, క్రైస్తవులందరూ మామూలుగానే ఉన్నారు, నువ్వేంటి దాని గురించి ఇంత త్యాగం చేస్తావు, జీవితం అంతా కోల్పోతున్నావు, ఆస్తులన్నీ పోగొట్టుకుంటున్నావు, ఏంటి ఇదంతా అంటాడు. నాకు అప్పచెప్పిన పని అది. మరి క్రైస్తవులు అందరూ బోళ్ళంతమంది క్రైస్తవుని తీసుకున్నారు కదా, వాళ్ళు ఎవరో చేయట్లేదు కదా అంటే వాళ్ళకి ఆ పని అప్పచెప్పలా. అట్లాగే ఇప్పుడు పౌలు గారి విషయంలో కూడా దేవుడు ఆ పని ఆయనకే అప్పచెప్పాడు. ఆ దెబ్బలు తింటాం అందరూ క్రైస్తవులుగా అయిన వాళ్ళందరూ దెబ్బలు తింటున్నారా? లేదు, ఈయనకే ఆ దెబ్బలు తినే పని అప్పచెప్పాడు. పెద్ద పెద్ద మూర్ఖులు అయినటువంటి వాళ్ళ మధ్యకి ఈయన వెళ్ళేటట్టుగా చేశాడు. మూర్ఖులు వినరు, అటువంటి వాళ్ళ మధ్యకి ఈయన వెళ్ళేటట్టు. మరి వినని వాడి దగ్గరికి వెళ్తే వాడు ఏం చేస్తాడు? దూషిస్తాడు, రకరకాలుగా హింసిస్తాడు. అటువంటి దొంగకి పంపించి ఏర్పాటు ఆయనకి చేయటం జరిగింది. దీన్ని బట్టి దేవుడే ఈ స్వార్థ ప్రకటన చేస్తున్నాడు. కాబట్టి దీన్ని బట్టి ఇతర జనుల మీద ప్రేమతో చేయిస్తున్నాడు. ఇన్ని దెబ్బలు తినాల్సిన పని ఏమిటి ఆయన అనుకోవచ్చు కదా. సౌలు అన్న ఆయన, అయ్యా బాగానే ఉంది, నేను మహారాజులాగా బతికేవాడిని ఒకప్పుడు, సరే మీరు దేవుడు అన్నారు గ్రహించాం, మరి వచ్చిన తర్వాత నాకు ఈ తిప్పలేంటండి బాబు, వాడు కొట్ట ఈడు కొట్ట ఇన్ని పనులు అంటే కుదురుతుందా? కుదరదు. నేను ఏర్పరచుకున్న సాధనం అయ్యా నువ్వు అని అది అననీయ చెప్తాడు. ఆ విషయం కూడా అతనికి కూడా చెప్తున్నాను నేను.
నేను నిన్ను ఏర్పరచుకున్నాను, అనేక శ్రమల గుండా వెళ్ళి తీరవలసిందే. ఇదంతా కూడా ఎందుకు అంటే ఇతర జనుల మీద ప్రేమ. ఆ పౌలు గారి ద్వారా వందల వేల మంది ఇతర జనులు యేసు ప్రభు ఎవరో గ్రహించాడు, చేశాడు. ఎన్నో సంఘాలు కట్టాడు, ఎన్నో దేశాలు తిరిగాడు, రాత్రులు పగలు ఆ యొక్క పౌలు గారి ద్వారా విపరీతమైన సేవ చేయించాడు. ఆయన జీవితంలో ఏమైనా సుఖం ఉందా? ఆయనకి ఏమీ లేదు, అన్ని కష్టాలు ఆయనకి. కానీ ఇతర జనులు వేల మంది యేసు ప్రభు వైపు చూచేట్టుగా చేశారు. ఏంటి లాభం? ఎవరికి లాభం జరిగింది? ఇతర జనులకు లాభం జరిగింది. నష్టం ఎవరికి జరిగింది? యేసు ప్రభు వైపు చూచిన తర్వాత నష్టం ఎవరికి జరిగిందంటే యేసు ప్రభు బిడ్డకు జరిగింది. యేసు ప్రభువును అంగీకరించిన మనిషికి నష్టం జరిగింది జీవితం. ఆ ఇతర జనులకి లాభం జరిగింది. కాబట్టి ఇతర జనుల మీద ప్రేమ ఉండబట్టేగా తన బిడ్డల్ని ఇంత శ్రమ పెడుతున్నాడు, పౌలు గారిని ఇంత శ్రమ పెట్టాడు. ఇతర జనుల గురించే కాదు అంతా జరిగింది. కాబట్టి ఈ యొక్క వచనం ద్వారా ఈ పౌలు గారిని ఏర్పరచుకోవటం అనేది ఖచ్చితంగా ఇతర జనుల కోసమే, ఇతర జనుల క్షేమం కోసమే అని చెప్పి అర్థమవుతా ఉంది. తర్వాత అపొస్తలుల కార్యంలోనే 10వ అధ్యాయం 3-5 వచనాలు చదువుకుందాం. మ్యాటర్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అపొస్తలుల కార్యంలో 10వ అధ్యాయం 3 నుంచి 5 వచనాలు. పగలు ఇంచు ముంచు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనపడి, అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలు, నీ ధర్మకార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు అను మారు పేరు గల సీమోనుని పిలిపించుము అని ఉంది. ఈ తక్కిన మ్యాటర్ అంతా కూడా మీకు ఇంకా ఉంది. అతడు సముద్రపు దరినున్న సీమోన్ అని ఒక చర్మకారుని ఇంట దిగి ఉన్నాడని అతనితో చెప్పాను. కొర్నేలి అనేటువంటి ఆయనకి దేవదూత వచ్చి కనపడి చెప్పింది. దేవదూత వచ్చినప్పుడు ఈ కొర్నేలి ఎవరో తెలియదు. కొర్నేలి అనే ఆయన అన్యజనుడు, ఇటలీ దేశానికి సంబంధించిన ఒక పటాలానికి అధిపతి, మంచి అధికారి. ఈయన రోమియుడు కొర్నేలి అన్న ఆయన. ఈ కొర్నేలి అన్న ఆయన మంచివాడు, దేవుడికి ప్రార్థన చేస్తాడు. ఏ దేవుడికి? ఆయన ఏ దేవుడు అనుకుంటున్నాడో ఆ దేవుడికి. రోమీయులకి యేసు ప్రభు దేవుడు కాదుగా, వాళ్ళకి అసలు యేసు ప్రభు గురించి తెలియదుగా. కానీ మంచి పనులు చేస్తాడు. ఆయన ఏ దేవుడు పైన ఆయన ఏమని బహుశా ప్రార్థన చేస్తాడంటే, పైన ఉన్నటువంటి దేవ ఎవరో ఆయనకి తెలియదు. పైన ఉన్నటువంటి దేవ, మరి నేను ఇన్ని మంచి పని చేస్తాను, నాకు ఇది కావాలి అది కావాలి, అట్లాంటి ప్రార్థన చేస్తున్నట్టు. దేవదూత వచ్చి, కొర్నేలి నీ ప్రార్థన దేవుడి దగ్గరకు వచ్చింది అన్నాడు. అదేంటి? అప్పటికి ఏమైనా తెలుసా ఆయనకి? యేసుప్రభు తెలుసా? యేసుప్రభు సృష్టికర్త అని తెలుసా? తెలియదు ఆయనకి. కానీ ఆయన చేసిన ప్రార్థన ఎవరికి చేసి ఉంటాడు? వాళ్ళ దేవతలకు ఎవరికో చేసి ఉంటాడు. కానీ ఏమని చేశాడు? దేవుడా అని చేశాడు. ఆ దేవుడికి చేరిపోయిందట. దేవుడికి చేరిపోయి ఎవరి దగ్గర నుంచి వచ్చాడు దూత? యేసు ప్రభు దగ్గర నుంచి దూత వచ్చాడు. వచ్చి నువ్వు చేసిన ప్రార్థన అంతా, ఇది శిలువయాగం అయిపోయింది. అప్పటికి దేవుడు శిలువయాగం చేసేసాడు. ఆ తర్వాత లేచాడు. ఆ తర్వాత ఆయన దేవుడి యొక్క కుడి పార్శ్వంలో కూర్చుని ఉన్నాడు. పైనుండి అంతా పర్యవేక్షిస్తూ ఉన్నాడు. దేవుడు కుడి పార్శ్వంలో కూర్చుని యేసు ప్రభు వారే ఈ ప్రపంచాన్నంతా ఇప్పుడు పరిపాలిస్తున్నాడు, చూస్తూ ఉన్నాడు. ఎక్కడ ఏం జరుగుతుందా అనేది ఆయన చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు కొర్నేలికి ఆయనకు ప్రార్థన చేస్తూ ఉంటే దూతను పంపించి, నువ్వు వెళ్ళవయ్యా, కొర్నేలి అక్కడ ఉన్నాడు, ఆయనకి చెప్పు, ఆయనకి నేను ఎవరో తెలీదు, పేతురు ఆయన అక్కడే ఒక చర్మకారుని ఇంట్లో ఉన్నాడు, ఇప్పుడు ఆయన కబురు చేసి ఆయన పిలిపించుకుని నేను ఎవరినో ఆయనతో తెలియచెప్పించుకో అంటాడు. నేను ఎవరినో ఆయనతో చెప్పించుకోమని చెప్పు అంటే దూత వచ్చి చెప్తాడు. అమ్మ అలాగా అయ్యా, ఎవరు ఆ యొక్క పేతురు అంటే ఫలాని చోట దిగి ఉన్నాడు, ఫలాని ఇంట్లో ఉన్నాడు, పిలిపించుకోండి అంటాడు. ఈలోగా పేతురు గారితో దేవుడు మాట్లాడేశాడు. అక్కడ ఈలోగా దేవుడు పేతురు గారితో మాట్లాడేశాడు. అబ్బాయి, ఫలానా కొర్నేలి అన్న ఇంట్లో నుంచి నీకు మనుషులు వస్తారు, నిన్ను పిలుస్తారు, నువ్వు వెళ్ళి నా గురించి చెప్పాలి, సువార్త ప్రకటించాలి అంటే ఆయన అంటాడు, ఆయన ఎవడండి బాబు? రోమియుడు కొర్నేలి, ఆయన దగ్గరికి నేను ఎందుకు వెళ్తా అని అంటున్నాడు. ఓరి బాబా అని ఒక దర్శనం చూపిస్తాడు. ఈ ప్రపంచం అంతా నాదే బాబు, నువ్వు ఒక్కడవే కాదు, ఇజ్రాయెల్ ప్రజలు ఒక్కడే, ప్రపంచం అంతా నాదే, కొర్నేలి నావాడు, అందరూ నా వాళ్ళే, అన్యజనులు కూడా నా వాళ్ళే. కాబట్టి ఒక దర్శనం చూపించి ఆయన ఎప్పుడైతే మనుషులు పంపిస్తాడో నువ్వు వెళ్ళిపోవయ్యా, వెళ్ళిపోయి చెప్పమని మళ్ళీ దేవుడు ఆయనకి చెప్తాడు.
ఇట్లా నిత్యము జీవించి ఉన్న దేవుడు, నిత్యము మాట్లాడుతున్న దేవుడు, ఈ గ్రంథంలో ఉన్న దేవుడు ఒక్కడే. ఏ గ్రంథంలో ఏ దేవుడి గురించి అయినా ఎప్పుడో రాస్తే ఆ దేవుడు వచ్చి ఇవాళ మాట్లాడటం అనేది ఎక్కడా లేదు. ఏ ప్రజలకి ఏ దేవుడుగా చెప్పబడిన ఆయన వచ్చి దర్శనం చూపించి మాట్లాడటం కానీ, ఆయన దూతను పంపించి మాట్లాడుతూ ఈయనకి ఎలా చెప్పు, ఆయనకి ఎలా చెప్పు అని చెప్పడం కానీ ఏ గ్రంథంలో ఉన్నటువంటి ఏ దేవుడు చేయటంలా. అంటే వాళ్ళు దేవుళ్ళు కారు అన్నమాట. ఎవరు దేవుడు అంటే ఇలా మాట్లాడిన వాళ్ళు దేవుడు. పౌలు గారికి ఆ యొక్క దర్శనం చూపించి నువ్వు హింసిస్తున్నటువంటి దేవుడిని నేనబ్బాయ్ అని చెప్పిన కలిగిన దేవుడు, ఆయన జీవించి ఉన్న దేవుడు, ఉన్న దేవుడు. అలాగే ఇక్కడికి వచ్చేసి ఆయన ఎవరో అన్యజనుడు ప్రార్థన చేస్తుంటే దూతను పంపించి నువ్వు చేసిన ప్రార్థన నా దగ్గరకు వచ్చింది అబ్బాయ్ అన్నాడు. అంటే ఉన్న దేవుడు ఆయన ఒక్కడే. ఎవరు ప్రార్థన చేసినా కూడా పైనున్న దేవుడు అని ప్రార్థన చేస్తే ఆయనకే వెళుతుంది. తర్వాత ఈయన నిజాయితీ పరుడు. ఎవరు కొర్నేలు అన్న ఆయన చాలా మంచివాడు, చాలా నిజాయితీ పరుడు. ఎవరైతే నిజాయితీ పరులు ఉంటారో వారి మీద దేవుడు కన్ను ఎప్పుడూ ఉంటుంది. వారిని ఎలా రక్షించాలా అని చెప్పి ఆయనే ఒక అడుగు ముందుకు వేసి చేస్తాడు. కాబట్టి ఈ నిజాయితీ పరుడు ప్రార్థన చేసుకుంటా ఉంటే ఆయన ఎట్లయినా రక్షించాలనే ఉద్దేశంతో పేతురుని పిలిపించుకోవాలి అని చెప్పి మళ్ళీ పేతురు వచ్చిన తర్వాత ఆ మాటలన్నీ వాళ్లే కాదు, కొర్నేలు ఇంటి పక్కన ఉన్న వాళ్ళ బంధువులు మొత్తం అంత ఇతర అన్యజనులు అందరికి కూడా ఈ సువార్త అందేటట్టుగా చేస్తాడు. మళ్ళీ రుజువు ఆయన ఉన్నాడంటాకి. ఈ సువార్త ఎవరైతే విన్నారో ఆ అన్యజనులు అందరికీ పరిశుద్ధాత్మ దిగిపోయింది, వాళ్ళ మీదకి దిగిపోయింది. పరిశుద్ధాత్మతోటి వాళ్ళు దిగిపోయి వాళ్ళు అన్య భాషలు మాట్లాడటం అట్లాంటివి జరిగిపోయింది. అప్పుడు పేతురుకు అర్థమైంది, అయ్యో మన దేవుడు మన ఒక్కడికే దేవుడు కాదన్నమాట, అన్యజనులకు కూడా ఆయనే దేవుడు అన్నమాట అని పేతురుకు కూడా అర్థమైపోయింది. వీళ్ళెవరు అన్యజనులు, అసలు యేసు ప్రభువు తెలియదు, వాళ్ళకి బైబిల్ గ్రంథం తెలియదు. వాళ్ళ మీద కూడా దేవుడు దిగాడు అంటే వాళ్ళకు కూడా ఆయనే దేవుడు అంటే ఈ సృష్టికర్త ఆయన అన్నమాట అని అర్థమయ్యేటట్టు చేయటం అన్నమాట అది. కాబట్టి ఈ దేవుడు మరి నీ ప్రార్థన నాకు వినపడింది అన్న దాని మీద మీకు ఒక్క మాట మీకు చెప్పవలసి ఉంటుంది. ఎట్లా వినపడద్దండి? ఒక అన్యజనుడు ప్రార్థన చేస్తూ ఉంటాడు, ఆ ప్రార్థన ఆయనకి ఎట్లా వినపడి ఉంటుంది అని అంటే, సృష్టిని ఏలుతున్నటువంటి దేవుడు, ఆ దేవుడు నిత్యము కూడా ఎవరు ఏం పని చేస్తున్నారు అని చూస్తానే ఉంటాడు. ఆయనకి ప్రార్థన చేసినటువంటి ఒక భక్తుడు, ఇప్పటికి 700 సంవత్సరాల క్రితం జీవించినటువంటి పోతన, బమ్మెర పోతన ఆయన అన్యజనుడు. ఆయన యేసు ప్రభు ఎవరో తెలియదు, కానీ ఆయన ఒక ప్రార్థన చేశాడు. అటువంటి ప్రార్థన చేసి ఉంటాడు ఈయన ఎవరో, ఈ యొక్క కొర్నేలి. ఆయన చేసిన ప్రార్థన ఒక్కసారి మీ ముందుకు తీసుకొస్తున్నా. అది వేరే ఛానల్లో కూడా చెప్పాను. ఆ ప్రార్థన ఇప్పుడు అందరికీ తెలియట్లేదు. ఆ పద్యం చాలా మంచి పద్యం, మీకు వినిపిస్తే బాగుంటుందని చెప్పేసి నా ఉద్దేశం. ఆ పద్యం చెప్తున్నా. నా చిన్నప్పుడు అయితే స్కూల్లో ఆ పద్యం రోజు పాడించేవాళ్ళు ప్రార్థనలో. మరి ఇప్పుడైతే చదివించట్లేదు, అది చేయట్లేదట. అది ఇంపార్టెంట్. ఎందుకంటే దేవుడు సృష్టికర్త ఎంత గొప్పవాడో తెలుస్తుంది. మరి ఆ బొమ్మరిపోతున్న గారు కవి గారిని, ఆయనకి దేవుడు సృష్టికర్త ఎవరో తెలియట్లా. వాళ్ళు ఆరాధించే దేవుళ్ళు అనుకుంటున్నారు, కానీ అసలు అన్నిటినీ సృష్టిని అంతటిని చేసిన ఆయన ఎవరో తెలియట్లా. హిందువులకు ఎవరికైనా అంతే. నాకు కూడా నేను అన్యజనుడుగా ఉండగా సృష్టికర్త ఎవరో నాకు తెలియదు. అందరూ దేవుళ్ళకి మొక్కేవాళ్ళని, అందరు దేవుడి దగ్గరికి వెళ్ళేవాళ్ళని, కానీ సృష్టిని నేను చేశానని ఏ దేవుడు చెప్పలా. అందుకు నేనేమనుకున్నానంటే ఈ సృష్టికర్త ఎవరో పైన ఆయన ఉంటాడు అనుకునేవాడిని. అనుకుని నేను చాలా పండితులను అడిగేవాడిని, అసలు ఈ సృష్టిని అంతా, ఇప్పుడు మన దేవుళ్ళు ఉంటారు, వాళ్ళు వచ్చేటప్పటికే, ఆ దేవుడు వచ్చేటప్పటికి భూమి ఉంటుంది, సూర్యుడు ఉంటాడు, చంద్రుడు ఉంటాడు, ప్రకృతి ఉంటుంది, అన్నీ ఉంటాయి. వాడు దేవుడు వచ్చాడు, దేవుడు పుట్టాడు అంటున్నారు. అసలు ఇవన్నీ చేసిన ఆయన ఎవరు అని ఎవరో చెప్పట్లా. మరి చేసిన ఆయన ఒక ఆయన ఉంటాడు కదా. మనకలాగానే వాళ్ళ దేవుళ్ళు పుట్టారు, వాళ్ళకి అప్పుడు వచ్చేటప్పటికే ఆ దేశాలు ఉన్నాయి, రాజులు ఉన్నారు, మనుషులు ఉన్నారు. మొట్టమొదటి మనిషిని చేసిన ఆయన ఎవరు, సృష్టిని చేసిన ఆయన ఎవరు, ఇదంతా ఎవరికి తెలియట్లేదు. కాబట్టి ఆ దేవుడి గురించి నేను వెతికేవాడిని. అట్లాగే బమ్మిరిపోతన గారు కూడా అడిగాడు. ఆ పద్యం ఒకసారి మేము ముందుకు తీసుకొస్తాం. ఎవనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై, ఎవ్వని ఎందుడెందు పరమ ఈశ్వరుడెవ్వడు, మూల కారణం వెవ్వడు, అనాది మధ్య లయుడెవ్వడు, సర్వము తానే అయిన వాడెవ్వడు, వానిన్ ఆత్మభవు ఈస్ వరుణే శరణంబు వేడెదన్. ఈస్ అంటే జగత్తు, వరుడు అంటే పతి, జగత్పతి, సృష్టికర్త, ఆయన్ని శరణ పడతాయి. ఎవరినట?
ఎవ్వనిచే ఈ జగమంతా నిర్మించి ఈ భూమిని, సూర్యుని, చంద్రుని ఎవరు పుట్టించారు? మూల కారణం ఎవరు? ఎవరు? అన్నిటికీ పైన ఉన్నటువంటి సర్వాధికారి అయిన దేవుడు ఎవరో ఆయన్ని నేను ప్రార్థిస్తున్నాను అన్నాడు. ఆయన ఎవరో తెలుస్తులా, ఆయన ఎవరో ఈయనకి తెలియదు. కానీ తెలియక ఏమన్నాడంటే, ఈ సృష్టిని నిర్మించినటువంటి దేవుడా, సృష్టిని పరిపాలిస్తున్న దేవుడా, నిరంతరము ఆత్మస్వరూపంలో ఉన్న దేవుడా, నీకు నేను ప్రార్థిస్తున్నా అన్నాడు. అట్లాంటి ప్రార్థన చేసి ఉంటాడు ఎవరో కొర్నేలి గారు. అయ్యా దేవుడా, పైన దేవుడా, సృష్టిని ఏలుతున్న దేవుడా అని ఉంటాడు. ఎందుకు? ఆయనకి యేసు ప్రభు బైబిల్ తెలియదు ఆయనకి. అప్పుడు ఈ ప్రార్థన ఎవరికైనా వినపడింది? ఉన్న సృష్టికర్త మన దేవుడు ఒక్కడే కాబట్టి ఆయనకి వినపడిపోయింది. అయ్యా నీ ప్రార్థన దేవుడి దగ్గరకు రానే వచ్చిందయ్యా, అసలు దేవుడు ఎవరో నీకు తెలియట్లేదు, నువ్వు ఎవరెవరో దేవుళ్ళు అనుకుంటున్నావు, ఇదిగో అసలు దేవుడు ఎవరో చెప్పడానికి ఫలానా ఆయన్ని పిలిపించుకో అని చెప్పడం జరిగింది. ఆయన పిలిపించి ఆయనతో చెప్పిన తర్వాత ఆయన ఇంటి వారు మొత్తం అందరూ కూడా యేసు ప్రభువుని అంగీకరించి బాప్తిజం తీసుకోవటం జరిగింది. ఈ సువార్త ప్రకటింపజేసింది మనుషులా దేవుడా? దేవుడే. పేతురు గారు వెళ్ళమంటే వెళ్తాడా? ఎందుకు వెళ్తాడు? కొన్నేళ్ళకి తెలుసుద్దా పేతురుని పిలవాలని? ఎట్లా తెలుస్తుంది? తెలియదు. కాబట్టి ఈ సువార్త ఎంత కష్టపడి అటు కొన్నేలికి దేవదేవతలను పంపించి ఇట్లా పేతురు దగ్గరకు వచ్చి దేవదూతలతో మాట్లాడి ఇవన్నీ చేసింది ఎవరు? దేవుడు. కాబట్టి ఈ సువార్త ప్రకటన చేస్తున్నది ఆ యొక్క పరమ తండ్రి అయినటువంటి బైబిల్ గ్రంథంలో దేవుడే. ఆయన ఆత్మ చేత సువార్త ప్రకటింపబడుతూ ఉంది. ఈరోజు మీ ముందు నేను ఈ మాటలు చెప్తున్నానంటే ఎవరి ద్వారా చెప్తుంది? దేవుడు ఆత్మ చేత నింపబడి ఇదంతా జరుగుతూ ఉంది. దాంతట నేను వచ్చి చెప్తానా? జరుగుతుందా? జరగదు. కాబట్టి జీవము కలిగిన దేవుడు మన దేవుడై ఉన్నాడు. ఈయన తప్ప ఇంకొక దేవుడు లేడు. కాబట్టి లేడు అంటాకి ఇవే రుజువులు. ఇక్కడ కూడా ఎవరి మీద ప్రేమ ఉంది? ఇతర జనుల మీద. కొర్నేలి మీద ప్రేమ ఉండటం చేతనే తన బిడ్డల్ని కష్టమైన పెట్టి ఇంత పని చేస్తున్నాడు. కాబట్టి దేవుడు యొక్క ప్రేమ ఇతర జనుల మీద అధికంగా ఉందని ఈ వచనం ద్వారా కూడా రుజువు అవుతా ఉంది. మరి ఇంకా కొన్ని ఉన్నాయి అపోస్తల కార్యాల్లో, ఆ తర్వాత ఎపిసోడ్లోకి తీసుకెళ్దాం. ఇప్పటికైతే ఈ యొక్క ఇంతటితోటి ముగించుకుందాం. దేవుడి యొక్క మాటల్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తాం. కృపగల దేవా, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభువా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు ఈ 116వ ఎపిసోడ్ను కూడా తగిన నడిపింపును మీరు ఇచ్చారు ప్రభువా. నన్ను మరుగుపరిచి నా నోటి ద్వారా మీరు మాట్లాడారు. అంతేకాకుండా వింటున్న బిడ్డల హృదయాలు తెరిచి వారి ఈ విషయాలని గ్రహించే శక్తిని దయచేసి వారి చుట్టూ ఉన్నటువంటి అన్ని జనులకి ప్రభువా ఈ విషయాలన్నీ వారు తెలియపరిచి వారి ఈ అన్యజనుల గురించి దేవుడు ఎన్ని రకాలుగా ప్రయాసపడుతున్నాడు అనే విషయాలు వారికి చెప్పి వారి హృదయాలు కదలింపజేసి నిజదేవుడి వైపు వారు చూచి ఆ యొక్క నరకాన్ని నుంచి తప్పించుకోవటానికి తండ్రి సహాయం చేస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు. ఇక ముందు కూడా ఈ పరిచర్యని దీవించండి. ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి. ఆమెన్. మరొకసారి మీ అందరికి నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరచు. వందనాలు.